ఈ ప్రాబ్లం చూడండి. షార్ట్‌కట్‌లో ఎలా చేయాలో చెప్తాను. 3 మీటర్లు ఎత్తు గల నిలువు స్తంభం నుండి ఒక నిలువు స్తంభం ఎత్తు 3 మీటర్లట. దాని నుండి 5 మీటర్ల దూరంలో నిలబడి సుధా ఒక స్తంభం పైభాగం మరియు భవనం పైభాగం ఒకే సరళ రేఖలో ఉన్నట్లు గమనించింది. అంటే ఈ 3 మీటర్ల ఎత్తులో ఉన్న స్తంభం మరియు ఎంతో కొంత ఎత్తులో ఉన్న ఒక భవనం రెండూ ఒక సరళ రేఖలో ఉన్నట్టు గమనించింది. అంటే సుధా ఇక్కడుంది. భవనం మరియు స్తంభాల మధ్య దూరం 10 మీటర్లు. అయినా భవనం ఎత్తును అంచనా వేయండి. అంటే ఈ ఎత్తు ఎంతో కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ సుధా 5 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు 3 మీటర్ల హైట్ని చూడగలిగింది. అంటే 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు 3 మీటర్స్ ఎత్తులో ఉన్న భవనాన్ని చూడగలిగింది. అదే 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎంత ఎత్తు గల భవనాన్ని చూడగలదు? క్రాస్ మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 15 × 3/5. 5 ఒకట్లు 5 మూడులు = 9 మీటర్స్. అంటే భవనం ఎత్తు 9 మీటర్లు. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేవాళ్ళు కామెంట్ చేయండి.